హాయ్ అండి, ఐదో రోజు వినాయకునికి శనగల ప్రసాదం ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం ఫస్ట్ శనగల్ని 5-6 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత 1కి 3 నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక కళాయిలోకి నూనె వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని కలపెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి 2, ఒక రెమ్మ కరివేపాకు, ఒక 3-4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకొని కలుపుకోండి. తర్వాత మనం ఉడికించిన శనగలు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి పసుపు, 1 టీ స్పూన్ పసుపు అండ్ 2 టీ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్గా దీంట్లోకి కొబ్బరి తురుము వేసి కలుపుకోండి. అంటే మన శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. ఇంకా ప్రసాదాల వీడియోల కోసం మన ఛానల్ విజిట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.